అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్. నా పేరు సంతోష్, నేను ఒక హౌస్ వైఫ్ అనమాట. అయితే ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే ఏదో వంటకం కాదండి, ఒక పౌడర్ని తయారు చేస్తున్నా. ఏంటి అంటే హోమ్ మేడ్ హార్లిక్స్ అనమాట. మన పిల్లలకి మన వంతుగా మనం ఇచ్చే ఒక పౌడర్ అనమాట. ఇది వాళ్ళకైతే ఈ పౌడర్ అంటే ఈ ప్రోటీన్ పౌడర్ అనేది వాళ్ళకి మంచి ఎనర్జీని, స్టామినాని ఇస్తుంది అనమాట. వాళ్ళ బాడీకి, వాళ్ళనే కాదండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చు అనమాట. అయితే ఈ పౌడర్ అనేది మన బాడీకి ఎంత విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి అనేది చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఈ పౌడర్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము. అది ఏదేది ఎంతెంత వేయాలనేది మనం చూసుకొని కలుపుకుంటే మనకి మంచిగా ఒక పర్ఫెక్ట్ హోమ్ మేడ్ హార్లిక్స్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. మన షాప్లో కొనేసి తెచ్చేదానికంటే ఇదైతే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. అప్పుడు ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ఈ ప్రోటీన్ పౌడర్లో మనం తీసుకునేది ఏంటి అంటే బాదాం అనేది ఎంత మంచిదో మనందరికీ తెలుసు, మన బాడీకి ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసు. ఇందులో మెయిన్ విటమిన్ ఈ ఉంటుందన్నమాట. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ ఇంకా ఆ న్యూట్రియంట్స్ వల్ల మన బ్లడ్ షుగర్ని, నెక్స్ట్ ఇంకా బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట ఈ బాదాం అనేది. సో ఈ ప్రోటీన్ పౌడర్లో మనం తీసుకునేది ఇప్పుడు ఏంటి అంటే పిస్తాస్ అనమాట. సో ఈ పిస్తాలో కూడా చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఈ పిస్తా మన ఐస్కి చాలా మంచిది అనమాట. ఇంకా ఇది కూడా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా ఈ పిస్తా మన హార్ట్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోటీన్ పౌడర్లో మనం తీసుకునేది ఏంటంటే లోటస్ సీడ్స్ అనమాట. సో ఈ లోటస్ సీడ్స్తో మనం చాలా చాలా మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకుంటాం. కర్రీస్ లైక్ కొన్ని స్వీట్స్ కూడా చేసుకుంటాం. అయితే ఈ లోటస్ సీడ్స్ మన వెయిట్ రెడ్యూస్ చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఇవి చిన్న చిన్న డిసీజెస్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ లోటస్ సీడ్స్ మనకి చూస్తే చాలా చిన్నగా, ఈ ప్రతిదీ మనం చిన్న చూపు చూసేస్తాం, కానీ ఇవి చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనము ఈ నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్ తీసుకునేది ఏంటంటే పీనట్స్ అనమాట. పీనట్స్ ఎంత ప్రోటీన్ ఉంటుందంటే అంత ప్రోటీన్ ఉంటుంది పీనట్స్ అనేవి. ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా వీటిని నానబెట్టేసి రోజు మన పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు అనమాట. వాళ్ళ వెయిట్ అనేది గెయిన్ అవుతారు ఈ పీనట్స్ రోజు తినడం వల్ల. అది వేరే నానబెట్టేసి తినాలండి, ఫ్రై చేసి కాదు. నానబెట్టి తింటే ఇవి చాలా చాలా మంచిది. ఇది కూడా మన హార్ట్ డిసీజెస్ రాకుండా ఈ పీనట్స్ అనేవి మనకు చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటుంది సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ అనమాట. వీటిలో కూడా విటమిన్ ఈ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవి కూడా మన హార్ట్ డిసీజెస్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఇవి థైరాయిడ్ ఉంటుంది కదా చాలా మందికి, దాన్ని తగ్గించడంలో కూడా ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్లో మన ఈ ప్రోటీన్ పౌడర్లో తీసుకుంది ఓట్స్ అనమాట. దీనిలో ఓట్స్ని కూడా కలుపుతున్నాము. అయితే ఈ ఓట్స్ అనేది మనకి బాడీ వెయిట్ మెయింటైన్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ వీటితో అంటే ఈ ఓట్స్తో చాలా చాలా రెసిపీస్ చేసుకుంటారు, మీకు తెలిసిందే. అయితే మనం ఇప్పుడు దీన్ని ప్రోటీన్ పౌడర్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఇంకా మా చెప్పన ఈ ఓట్స్ అనేవి మన స్కిన్కి కూడా చాలా మంచిది. దీనిలో పాల్లో మిక్స్ చేసుకుని స్కిన్కి రాసుకుంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇంకా ముడతలు ఉంటుంది కదా స్కిన్ పైన, అది కూడా తగ్గిస్తుంది అనమాట. మన స్కిన్ అనేది స్టిక్కీగా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఓట్స్ వల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ మన ప్రోటీన్ పౌడర్ తీసుకునేది కాజు అనమాట. దీన్ని కొంచెం తక్కువ తీసుకుంటాము, ఎందుకంటే ఇది కొంచెం కఫం ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి నేనైతే కొంచెం తక్కువ వేస్తాను. కానీ ఇది కూడా మన హెల్త్కి మంచిదే. దీనిలో కూడా లో క్యాలరీస్ ఉంటాయి, లో ఫైబర్ ఉంటుంది అనమాట. ఇంకా మనం చాలా స్వీట్స్లో అయితే యూజ్ చేస్తాం, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇంకో మాట చెప్పిన ఈ కాజుస్ అనేది మన హార్ట్ డిసీజెస్కి, నెక్స్ట్ మన స్కిన్కి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఈ కాజు నట్స్ అనేవి. ఇప్పుడు మనం చెప్పాను నేను ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేస్తున్నాం ఏం సంగతి అనేసి. అయితే మనం ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్లో ఏమేమి తీసుకుంటున్నాం డ్రై ఫ్రూట్స్ అనేవి అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మిల్క్ పౌడర్కి చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది మన ప్రోటీన్ పౌడర్కి. ఇంకా అది ఒక 2-3 months మంచిగా నిల్వ ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వద్దు, మాడిపోయిందంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది. పిల్లలు ఇంకా మేము తాగమనేసి అల్లరి కూడా చేస్తారనమాట. సో మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అన్నీ కూడా. సో ఇప్పుడు నేను ఒకటికొకటి అన్నీ సపరేట్గా ఫ్రై చేస్తాను, దేనికదే. ఇప్పుడు ఈ లోటస్ సీడ్స్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే అవి మాడిపోతాయి అన్నమాట. మాడిపోవడం వల్ల మన ఈ ప్రోటీన్ పౌడర్ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. సో తర్వాత నేను ఇందులో బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే బ్రెయిన్ నట్స్ ఇంకా పల్లీలు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు జీడిపప్పు, పిస్తా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్ఫ్లవర్ సీడ్స్
ఇంకా గ్రీన్ సీడ్స్, వాటిని ఏమంటారు, పంప్కిన్ సీడ్స్, ఇంకా సారపప్పు అంటారు కదా, అదే సొరకాయ సీడ్స్ అంటారు, అవంతా కూడా వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇప్పుడు నేను ఓట్స్ అనేవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ మొత్తం చక్కగా రోస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో టేస్ట్ కోసం జాగరీ పౌడర్ అనమాట, బెల్లం పౌడర్, ఇంకా అందులోనే మనం ఇలాచి కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని జల్లించుకోవాలన్నమాట. జల్లించుకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారు, లేదు అంటే వాళ్ళకి మేగడ అడ్డం పడితేనే ఏదోలా ఫీల్ అవుతారు కదా. సో అందుకని ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్, అందుకని జల్లించుకుంటే బెస్ట్ అనమాట. సో జల్లించుకుని మంచి ఎయిర్ కంటైనర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా మంచిగా ఒక 3-2 months నిల్వ ఉంటుంది మంచిగా. సో ఇప్పుడైతే మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందనమాట. దాన్ని నేను నీట్గా జల్లించుకుని బౌల్లో వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఒక గాజు టైట్ బాక్స్లో వేసుకుంటాను. ఇది మనకి మినిమం 2-3 months అయినా చక్కగా ఉంటుంది. ఇంకా దీన్ని 1-2 స్పూన్లు రోజుకి వేసుకోవాలండి, అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే బాడీకి హీట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి బాడీకి హీట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట, యూరిన్ ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్ అట్లాంటివి కూడా వస్తాయి. సో దాన్ని మనం రోజుకి 2 స్పూన్లు అలా వేసుకుంటే చాలు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ తాగుతారు. పిల్లలైతే చాలా చక్కగా హైట్ పెరుగుతారు, వాళ్ళ వెయిట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. మంచి వెయిట్ గెయిన్ అనేది చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇంకో మాట చెప్పనా, నేను ఇది లిమిట్గా తినండి అని చెప్పాను కదా, అది నిజమండి. లిమిట్గా తినండి, ఇంకా ఆరోగ్యంగా ఉండండి. ఇంకా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇంకా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ట్రావెల్, ఇన్ఫర్మేషన్, ఇంకా ఫన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట, వ్లాగ్స్, రెసిపీస్. ఒకసారి చూడండి, చూసిన తర్వాత చెప్పండి ఎలా ఉన్నాయి, ఏం సంగతి అని, మీకు ఏం నచ్చాయనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.